నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పలివేల రాజా. అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ కేసు విషయంలో ఆయన అరెస్ట్ అయ్యాడు. తాజాగా ఆయన భార్యపై కూడా అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అనంతబాబు విషయంలో కేవలం దళిత సంఘాలు మాత్రమే పోరాడాయి. తెలుగుదేశం పార్టీలో కూడా ఏదైతే ఆ పార్టీలో ఉన్న దళితులు మాత్రమే మాట్లాడారు. వరల రామయ్య గారు కావచ్చు, అదేవిధంగా మహాసేన రాజేష్ గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళే మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా మిగిలిన సామాజిక వర్గానికి చెందిన నేతలు, ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో అనంతబాబుకి అత్యంత సన్నిహితంగా మిలిగే ఏ వైసీపీ నాయకుడు కానీ, ఏ టీడీపీ నాయకుడు కానీ, ఏ జనసేన నాయకుడు కానీ ఈ విషయంలో మాట్లాడారా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. మాట్లాడితే మీరు ఒకసారి నా కింద కామెంట్లో చెప్పండి ఒకసారి. ఏమో ఒకవేళ నాకు తెలియకుండా నేను అంటున్నానేమో, నేను కూడా సరి చేసుకుంటాను. ఒక్క నేత, ఆయనకి బంధువుగా ఉన్న నేతలే ఎక్కువ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో. కనీసం ఒక్కరైనా సరే ఇది తప్పు అని ఖండించలేదు. అన్ని దళిత సంఘాలే. అంటే అక్కడ దళితుడు కాబట్టి దళిత సంఘాలన్నీ పోరాడే. అక్కడ దళితుడు కాకపోయి ఉంటే ఆ కేసు ఏమైపోయినది? అంటే బీసీ బిడ్డ అయితే బీసీ సంఘాలు, దళిత బిడ్డ అయితే దళిత సంఘాలు ఇలా పోరాడాలా? నిజంగా అక్కడ హత్య జరిగింది కదా. హత్య జరిగినప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో మాత్రం ఏ ఒక్క టీడీపీ నాయకుడు కూడా ఖండించలేదు. ఆ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు అంటే బంధురకం, చుట్టరకం ఉంటే గనక వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా ఎవరో ప్రశ్నించరు అన్నమాట. అంటే దళిత సంఘాలే పోరాడాలి, దళిత సంఘాలే చెయ్యాలి. నిజంగా నిజంగా దళిత సంఘాలకు మాత్రం హ్యాట్సప్ చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు నిజంగా ఆ కేసు అలా నడుస్తుందంటే, మరలా ఇవాళ ఆయన భార్యపై మళ్ళీ అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటే, ఆ కుటుంబానికి ఏదో న్యాయం జరగాలని పోరాడింది మాత్రం అన్ని దళిత సంఘాలే. ఏ ఒక్క ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీ స్టాండ్ తీసుకుని మాట్లాడలేదు. వైసీపీ వైపు వాళ్ళ నాయకుడు కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. పోనీ వైసీపీ వాళ్ళు మాట్లాడలేదంటే వాళ్ళ నాయకుడు కాబట్టి, వాళ్ళ పార్టీ కాబట్టి పక్కన పెట్టారు, మాట్లాడలేదు అనుకుందాం. మరి టీడీపీలో ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఎందుకని నోరు మెదపలేదు? ఒక్కసారి కూడా ఇటువంటి విషయాలు అందరూ ఆలోచించాలి. కనీసం అంటే నోరు మెదపలేదు అందరూ కూడా. అంటే అనంతబాబుకి మాత్రం ఫుల్ సపోర్ట్ రెండు పార్టీల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఓన్లీ దళిత సంఘాలు లేకపోతే ఈ పార్టీకి ఆ కేసు అనేది ఉండదు, ఆ కేసు అసలు అరెస్టు ఉండదు, ఏమీ ఉండదు, ఎప్పుడో నీరు గారిపోను అనమాట. ఇది పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.